డియర్ గేట్ స్టూడెంట్స్, గేట్ 2027 స్టూడెంట్స్, మరి గేట్ 2026 ఆల్మోస్ట్ అలా అయిపోయింది. మరి ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ర్యాంక్ 1 క్యాండిడేట్స్ని గేట్ 2026 గౌహతి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ ఆల్ ఇండియా ర్యాంక్ 1 వాళ్ళని చూసి మనం ఏమి నేర్చుకోవాలమ్మా? ఏదైనా ఒకళ్ళు చూసామంటే వాళ్ళని మనం నేర్చుకోవాలి, వాళ్ళని ఫాలో అవ్వాలి. ఒకళ్ళు కొంతమంది ట్రెండ్ సెట్ చేస్తారు, వాళ్ళని మనం ఫాలో అవ్వాలి. వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు అనేది చూసుకోవాలి. కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఫాలోయింగ్ క్యాండిడేట్ ఫర్ సెక్యూరింగ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ 1 అండ్ వివిధ రకాల స్పెషలైజేషన్లో బీటెక్. మరి బీటెక్లో చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా, ఆ స్పెషలైజేషన్లో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా నేను కూడా మన ఛానల్ తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాను. దీనిలో ఎంతమంది మన తెలుగు వాళ్ళు ఉండారో లేదో ఐఎమ్ నాట్ షూర్. మరి దీనికి రిలీజ్ అయితే అఫీషియల్గా చేశారమ్మ వీళ్ళు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ యోగేష్ కుమార్ 73 మార్క్స్ 1000. మరి 1000కి 1000 వచ్చినాయి ర్యాంక్ స్కోర్ అయితే. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ దీపా ప్రసాద్ రాజ్ 76,000. మరి ఆర్కిటెక్చర్ భరత్ 80 మార్క్స్ వచ్చినాయి 967. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ బయోమెడికల్ ఇంజనీరు శ్రావణి వేటి 60 మార్క్స్ వచ్చినాయి. ఎందుకంటే బయోమెడికల్లో చాలామంది స్టూడెంట్ తక్కువ మంది 1000 వచ్చినాయి, 60కి 1000. బయోటెక్నాలజీ దాన్వేన్ రిషేక్ గుప్తా 1000. మరి సివిల్ ఇంజనీరింగు అమిత్ షహా 94 ఇద్దరికి వచ్చినాయి అన్నమాట. సివిల్ ఇంజనీరింగ్లో 94.54 మార్క్స్. సివిల్ ఇంజనీరింగ్ బాగా టఫ్గా ఉంది చూడండి. మరి సివిల్ ఇంజనీరింగ్ 100 మార్కులకి 94 వచ్చినాయి అంట స్టూడెంట్స్. మరి కెమికల్ ఇంజనీరింగ్కి 87, 100 మార్కులకి 1000 స్కోరు. మహేందర్ 92. ఈ స్టార్ గుర్తు పెట్టారు చెప్తా. కంప్యూటర్ సైన్స్ అంటే ఈ స్టార్ గుర్తు పెడితే మనకి CS1, CS2 అంటే 2 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ అయితే జరిగింది. ఇక్కడ కూడా CS1, CE1 మార్నింగ్ వీళ్ళకి కూడా జనం ఎక్కువ ఉన్నట్టుంటారు. CE1 అండ్ CE2 2 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ జరిగింది. ఇక కెమిస్ట్రీ చూసినట్టయితే కెమిస్ట్రీ రజత్ చౌహాన్ 63 మార్కులు 100కి. మరి ఇతనికి అంటే కెమిస్ట్రీ కొద్దిగా టఫ్గా ఉంటుంది. MSc కెమిస్ట్రీ స్టూడెంట్స్ వీళ్ళని చూసి మనం చాలా గొప్పగా నేర్చుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ వీళ్ళని చూసి మనం ఏం నేర్చుకునేది అంటారు, అట్లా కాదు. వీళ్ళని చూసి కొన్ని నేర్చుకుంటే కనీసం మనకి సపోజ్ ఒక స్టూడెంట్కి 94 వచ్చినాయి, కనీసం మనకి 70 మార్కులు అని వస్తాయి కదా. మరి 2027 స్టూడెంట్స్ ఏమి నేర్చుకోవాలా? ఈ టాపర్స్ నుంచి 2027 గేట్ వాళ్ళు ఏమి నేర్చుకోవాలా? డాటా సైన్స్ DA పేపర్ యశ్వంత్ MS 90,000. మరి గౌరవ కుమార్ అని మరి తెలుగు వాళ్ళు ఒక్కళ్ళు కనపడతలేదు, పేరుని చూసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. గౌరవ్ కుమార్ అంటే తను తెలుగు వాళ్ళే, మనకు తెలియదు. ECE 95 మార్క్స్ వచ్చినాయి ECEకి ఆల్ ఇండియాలో. ఎలక్ట్రికల్ తేజస్వి మనోజ్ కుమార్ 92 మార్క్స్ ఎలక్ట్రికల్. ECE కూడా చూడండి, ECE 90 అంటే కట్ ఆఫ్ పెరిగింది. ECEలో గౌరవ్ కుమార్ 95 మార్క్స్ 1000 స్కోర్. వీళ్ళకి IASC కానీ IITలు కానీ గ్యారంటీ, నో డౌట్. ఎన్విరాన్మెంటల్ 68, ఎకాలజీ అండ్ ఎవాల్యుయేషన్ 95.67, జెనోమాటిక్స్ 61, జియాలజీ జియోఫిజిక్స్ 84,000 స్కోర్. మరి జియాలజీ జియోఫిజిక్స్ 68. మరి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మరి నేను కూడా ఇన్స్ట్రుమెంటేషను 2000లో రాశానమ్మా. మరి 2021 నాకు వచ్చిన ర్యాంకు ఆల్ ఇండియా 21st ర్యాంకు అయితే వచ్చింది. అప్పుడు చాలామంది తక్కువ మంది రాశారు కానీ మరి ఇతను రజా మజిహి 93 మార్క్స్. లాస్ట్ ఇయర్ ఇన్స్ట్రుమెంటేషన్ 65 ఎంత, మీరు ఈ సంవత్సరం పెరిగింది చూడండి. మరి మ్యాథమెటిక్స్ ఇద్దరికి వచ్చినాయి, సుదర్శన్ రాజగోపాలన్ 84 మార్క్స్. వీళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎప్పుడైనా కానీ టాపర్ని చూసి నేర్చుకోవాలి. వాళ్ళలో కొద్దిగా వాళ్ళకి సపోజ్ వాళ్ళల్లో 10% అయినా మనం నేర్చుకుంటే చాలు. టాపరు ఇప్పుడు కొంతమంది టాపర్స్ ఉంటారు, 100% వాళ్ళలాగా మనం నేర్చుకోవాలని లేదు. అర్థం వాళ్ళు ఏ విధంగా మరి ప్రిపేర్ అయ్యారు అనే విధంగా నీట్ కానీ JEE కానీ ఏ ఎగ్జామినేషన్ కాంపిటేటివ్లో ఆ టాపర్స్ గురించి వాళ్ళు 10 పాయింట్లలో 2 పాయింట్లు నేర్చుకున్న మనకి కొద్దిగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ రాహుల్ నెహ్రా 96.67, మైనింగ్ నిఖిల్స్ అంతా నార్త్ ఇండియన్స్ ఉన్నారు 83.67. ఆమన్ సింగ్ 100కి 100 వచ్చినాయి అంట మెటలర్జీ. ఈ స్టూడెంట్స్ 100 వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ నేను లాస్ట్ ఇయర్
కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్కి వచ్చినాయి. నావల్ ఆర్కిటెక్చర్ మెరైన్ 56 మార్క్స్, ఇతనికి 1000. పెట్రోలియం ఇంజనీరింగ్ ప్రజ్వల్ గోస్వామి 69, మహమ్మద్ షహబాజ్ 69, బిపాసా 70. ఈ 1100 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఇక్కడ నాకు ఒకళ్ళ మరి కంప్యూటర్ సైన్స్లో కూడా రాలా. లాస్ట్ ఇయర్ 100 వచ్చినాయి కంప్యూటర్ సైన్స్లో. ఈసారి మెటలర్జీకి వచ్చింది, అది మెటలర్జీకి 100 రావటం అయితే జరిగింది. పెట్రోలియం ప్రొడక్షన్ ఇండస్ట్రీలో 84 ఆశిష్, సప్తశ్వ వైశ్య 94. మరి తెలుగు వాళ్ళు అయితే ఎవరు లేనట్టున్నారు. మరి టెక్స్టైల్ అండ్ ఫైబర్ ఇంజనీరింగ్ 66 సత్యం యాదవ్. ఇంజనీరింగ్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఫ్లూయిడ్ మెకానిక్స్ సాలిడ్ కుషారక్ మిశ్రా 84. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ 81. హ్యుమానిటీస్ ఇవి ఎక్సెల్ ఉంటుంది కదా, అది స్టోరీ. లైఫ్ లింగ్విస్టిక్స్ ఫిలాసఫీ సైకాలజీ 73 మార్క్స్. ఇవి వీళ్ళల్లో లైఫ్ సైన్సెస్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ జువాలజీ 79 మార్క్స్ అమ్మ. ఇది మరి వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏముంది, మరి టాపర్స్ నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ అయిన వాళ్ళల్లో 10 పాయింట్లు ఉంటాయి కదా, 10 పాయింట్లు ఉంటాయి. కనీసం 2 పాయింట్లు నేర్చుకున్నా కానీ మీకు 2027 గేట్ వాళ్ళు ఈ టాపర్స్ నుంచి గల నేర్చుకోవాల్సింది ఏముంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్, దిస్ ఈజ్ మరి కుమార్ సార్. మరి 2027 గేట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు మనం టాపర్స్ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది. మరి అందరు స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటీస్కి అప్లై చేస్తున్నారు, ఎన్ఐటీకి ఇంకా రావాల్సి ఉంది. ఐఐటీ డేట్స్ అయితే ఆల్రెడీ లైవ్లో ఉన్నాయి. మన స్టూడెంట్స్ అందరూ కూడా మెంటర్షిప్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా డైలీ పోస్టులు అయితే పెడుతున్నాను. మరి మీరు కూడా ఆ గ్రూప్లో పార్ట్ కావాలని, మరి మీకు గైడెన్స్ కావాలంటే కూడా మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. చాలా తక్కువ ఫీజులో మనం దీనికి కండక్ట్ చేయటం అయితే జరుగుతుంది. మరి ఇది మన వాట్సాప్ నంబరు. మీరు అన్ని ఐఐటికి మనకి ఇది ఒక్క రోజుతో అయ్యే సమస్య కాదు. మీరు ఇంత డబ్బులు ఒక్కరోజుతో అయితే 1 or 2 days, మరి ఒక 1 hourలో అయితే సమస్య అయితే నేను ఫ్రీగానే ప్రతి ఒక్కరికి చెప్తాను. ఇది మనకి ఆగస్టు వరకు కూడా సపోర్ట్ చేయాల్సి ఉంది. మరి ఈరోజు మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆల్మోస్ట్ ఆల్ మీకు చాలా 4 నెలల దాకా మరి సపోర్ట్ చేయాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. సపోర్ట్ చేయాలి. మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకే లాభం. నాకు మరి కౌన్సిలింగ్ ప్రాసెస్లో చిన్న తప్పు చేసినా కానీ మీరే నష్టపోయే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.